తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియలేదు. పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. ఆమెన్. అంతేకాక తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవాలి. నా కుమారుడా, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. బలవంతుడవు కమ్ము. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకు పౌలు ఈ మాటలు చెప్తున్నాడంటే, అపోస్తులుడైన తిమోతి తాను చాలా బలహీనుడు. ఒక వీక్నెస్ ఉన్నది ఆ తిమోతికి, ఈస్నోఫీలియా, ఆస్తమా లాంటి వీక్నెస్. పౌలు ఎప్పుడైతే పరిచయం అయినాడో, మమ్మీ డాడీకి గుడ్ బై చెప్పినాడు, అదే వీక్నెస్ తోని పౌలుని వెంబడించడం ప్రారంభించినాడు. పౌలుని వెంబడించడం ప్రారంభించటంతోనే పౌలు ఆ తిమోతిని ఎఫెసీ సంఘమును చూసుకోమని తిమోతిని పంపించినాడు. ఎఫెసీ సంఘం ఏ విధంగా ఉన్నదంటే, భయంకరమైన ప్రజల మధ్యలో తిమోతి పరిచర్య చేస్తూ ఉన్నాడు. తిమోతిని చంపాలని చూస్తున్నారు ప్రజలు. తిమోతిని హతమార్చాలని చూస్తున్నారు ప్రజలు. ఆ సమయంలో పౌలు రాస్తున్న మాట ఏంటిదంటే, తిమోతి, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఆమెన్. దేవుడు మనకి పిరికి ఆత్మను ఇవ్వలే. ఒకవేళ ఎఫెసీ సంఘంలో ప్రజలు, ఆ కాలనీలో, ఆ స్ట్రీట్స్లలో నువ్వు వెళ్తూ ఉంటే క్రిటిసైజ్ చేయబడుతున్నావేమో, నిందించబడుతున్నావేమో, వెలివేయబడుతున్నావేమో. కానీ మై సన్ తిమోతి, మన దేవుడు రోషము కలిగిన దేవుడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. రోషము కలిగిన దేవుడు అండి మన దేవుడా. వా, రోషము కలిగిన దేవుడు మన దేవుడా. ఎందుకు భయపడుతున్నావు తిమోతి? ఎఫెసీ పట్టణంలో నువ్వు ఒక్కడివి లేవు, నీతో పాటు యూదా గోత్రపు సింహమా, యూదా గోత్రపు సింహమైన నజరేయుడైన యేసు నీతో పాటు ఉన్నాడు. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవుగా తిమోతి. ఆస్తమాతో సఫర్ అవుతున్నాడు తిమోతి. తల్లిదండ్రులు లేరు ఎఫెసీ పట్టణంలో, స్పిరిచువల్ ఫాదర్ లేడు. ఆయన రోమా కారాగృహంలో ఉన్నాడు. పౌలు ఒంటరితనంలో భయపడుతున్నాడు. ఒక పరిస్థితి వచ్చింది, ఎఫెసీ పట్టణాన్ని విడిచిపెట్టి చెప్పా చేయకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఆ సమయంలో పౌలు అంటున్నాడు, క్రిటిసైజంని చూసి భయపడకను, ప్రజలు నేను క్రిటిసైజ్ చేస్తున్నారని భయపడక, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవుగా. ఈ రాత్రి మీ స్థితి ఏ విధంగా ఉన్నదో, ఏ విధంగా ఉన్నదా, కానీ ఐ ఛాలెంజ్ యూ ఎవ్రీబడి, ఈ రాత్రి మెసేజ్ వింటూ ఒక కమిట్మెంట్ తీసుకున్న నీ జీవితంలో ఈ రాత్రి ఒక బ్రేక్ త్రూ జరగబోతున్నది. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గత 5 years బ్యాక్ ఒక కీబోర్డ్ వేసుకొని బెల్లంపల్లి పట్టణంలో జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చొని సికింద్రాబాద్లో దిగి ఒక ఎస్పీజీ హాల్, చిన్న హాల్ ఉండేది, ఇంత హాల్, దాంట్లో 7గురితో ప్రారంభించిన 30 మంది అయినారు. వెళ్తున్నప్పుడు అనేకులు క్రిటిసైజ్ చేసినారు. ఓ పరిశుద్ధుడు వస్తున్నాడండి. ఎవరు వస్తున్నారట? ఓ అభిషక్తుడు వస్తున్నాడండి. ఇక హైదరాబాదులో అభిషక్తులు లేరు, హైదరాబాదులో సేవకులు లేరు. ఓ హైదరాబాద్ను ఉద్ధరించడానికి వస్తున్నాడండి బాబు అని నన్ను క్రిటిసైజ్ చేసినారు చాలా మంది. నేనే కీబోర్డ్ వేసుకొని ఆ చిన్న హాల్లో స్టాండ్ వేసుకొని రిథం పెట్టుకొని పాటలు పాడి ఆరాధన చేసి వెళ్ళిపోతూ ఉండేవాడను. కానీ ఆ 30 మంది వచ్చినప్పుడు నాలో నుంచి దేవుని యొక్క ఆత్మ చెప్పేది, భవిష్యత్తులో వేల సంఖ్యలో ప్రజలు రాబోతున్నారు.
ఒకవైపు ప్రజలు క్రిటిసైజ్ చేస్తా ఉంటే నా రోషము కలిగిన దేవుడు నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆమేన్. ప్రజలు ఈ హైదరాబాద్ పట్టణం నుంచి వెలివేస్తా ఉంటే కమ్ ఆన్ మై సన్ అంటున్నాడు నా రోషము కలిగిన దేవుడా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే అనుకున్నా, నాకంటూ మంచి రోజులు వస్తాయి. ఆమేన్. భయంకరంగా క్రిటిసైజ్ చేయబడ్డాను నేను. కొన్నిసార్లు హాల్ ఇవ్వకుండా భయంకరంగా బాధ పెడుతూ ఉండేవారు. పైన స్టోర్ రూమ్లో పండుకునేవాడను. 2 సమోసాలు తిని మీటింగ్ కంప్లీట్ చేసుకొని జనరల్ కంపార్ట్మెంట్లో మరలా బెల్లంపల్లికి వెళ్ళేవాడను. కానీ ఆ 30 మంది వచ్చినప్పుడు ఒకటే చెప్పిన, ఈ ట్విన్ సిటీస్ని మనం సాధించబోతున్నాం. సడన్ గా ఆ హాల్ నిండిపోయింది. నెక్స్ట్ ఆమ్స్ట్రీలోకి ఎంటర్ అయినాం. దాని తర్వాత హరిహర కళాభవంలోకి ఎంటర్ అయినాం. దాని తర్వాత ఈ స్థలానికి వచ్చినాం. నేను నమ్ముతున్నాను ఈ ప్లేస్ కూడా మనకు సరిపోదు. నా దర్శనం ఏంటిదంటే లక్షలాది ప్రజలు హైదరాబాద్ పట్టణానికి రావాలి. అంతే. గట్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రతి స్టేషన్స్లలో కల్వరి కౌంటర్ ఉండాలి. ఆమెన్. ఏ కౌంటర్ ఉండాలి? రైల్వే స్పెషల్ ట్రైన్స్ వేయాలి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆర్టీసీ డిపోలో నుంచి కల్వరి స్పెషల్ బస్సెస్ బయలుదేరాలి. బయలుదేరుతాయి. రాసి పెట్టుకోండి టైం, ఈ డేట్ రాసి పెట్టుకోండి. బయలుదేరుతాయి. అంతే. బయలుదేరుతాయి. ప్రతి నాయకులు రావాలి, ప్రార్థన చేపించుకోవాలి. నీ దేవుడు గొప్ప దేవుడని ప్రకటించి వెళ్ళాలి. అది జరగబోతున్నది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి లీడర్స్ రాబోతున్నారు, ప్రతి పొలిటీషియన్స్ రాబోతున్నారు, ప్రతి గవర్నమెంట్ డిగ్నిటరీస్ రాబోతున్నారు. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అది జరగబోతున్నదే. నా ప్రియ సహోదరి, ఈ రాత్రి నువ్వెవరివైనా కావచ్చు, నీ దేవుని బాహుబలము తక్కువ కాలే. ప్రభు, ప్రజలంతా కూడా నాన్ వెజ్ పెట్టమని నన్ను బలవంతం చేస్తున్నారు తండ్రి అని మోషే వచ్చి దేవుణ్ణి అడిగినప్పుడు 20 లక్షల ప్రజలకి నేను ఎక్కడి నుంచి మాంసాహారం తీసుకొని రావాలి ప్రభు అంటే, దేవుడు మోషేతో ఏమన్నాడో తెలుసా? ఖైకు డర్రే మోజెస్. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నావు? పక్కన వారితో చెప్పండి, ఎందుకు భయపడుతున్నావు అని చెప్పండి. హల్లెలూయా. 20 లక్షలు కాదు, 20 కోట్ల మందికి కూడా నాన్ వెజ్ పెట్టే దమ్ములు నాకున్నాయి. నా బాహుబలము తక్కువ కాలే. నా బాహుబలము తక్కువ కాలే. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ఆమె అనుదినమును మాటల చేత అతను బాధించి తొందర పెట్టుచున్నందున అతని ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు చాలు. సంసోను యొక్క ప్రాణము విసికి చావగోరెనా? ఎవరైతే వారి యొక్క ఆధ్యాత్మికమైన ప్రయాణంలో విసిగిపోతారో వారిని దేవుడు వాడుకోడు. ఆమెన్. పక్కన వారితో చెప్పండి, నువ్వు విసిగిపోయినావంటే దేవుడు నిన్ను వాడుకోడని చెప్పండి. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం. ఆ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనసును కృంగ నిమిత్తము లేదు. చాలు. ఒక లోయలో నుంచి ఒక స్వరం వినబడుతున్నది. ఎవరి స్వరం అది? గొల్యాతు స్వరం. ఎవరి స్వరము చెప్పాలి? గొల్యాతు స్వరం. వాడేమంటున్నాడంటే, సౌలు సైన్యంతోని ఎవడైనా దమ్మున్న వాడుంటే నాతో యుద్ధం చేయమంటున్నాడు. ఎప్పుడైతే ఆ స్వరము విన్నారో సౌలు రాజు తన బృందం అంతా కూడా కృంగిపోతూ ఉన్నారు. ఈరోజు ఒకటి మీరు తెలుసుకోవాలి,
ఎవరైతే విసిగిపోతారో వారిని దేవుడు వాడుకోడు. ఎవరైతే కృంగిపోతారో వారిని దేవుడు వాడుకోడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వరం వినబడతా ఉన్నది. కోయితో భీ హై. ఎవరైనా నాతో యుద్ధము చేయటానికి ఎవరైనా ఉన్నారా? నాతో యుద్ధము చేయటానికి ఎవరైనా ఉన్నారా అంటున్నాడు. ఎవరు? ఎవరు? గొలియాతు. చెప్పాలి. అనగానే ఇక బయలుదేరుతున్నారు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ అని వెళ్ళగానే, రే ఎవర్రా బాగానే పాటలు పాడుతున్నారు అంటున్నాడు. ఎవరు? ఎవరా? గొలియాతు. అనగానే పాటలు పాడుతూ వెళ్ళిన వాళ్ళు ఒకటేసారి ఏం చేస్తున్నారు? మళ్ళా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినారు. ఒక వారం రోజుల తర్వాత 1 2 3 4 మళ్ళా బయలుదేరుతా ఉన్నారు. ఈసారి ఎట్లనైనా గొలియాతును హతమార్చాలా, గొలియాతు సైన్యాన్ని హతమార్చాలి అని బయలుదేరుతున్నారు. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. మరలా ఒకటేసారి వాడు గట్టిగా అరిచినాడు. అరవగానే మరలా పరిగెత్తుకుంటూ ఉరికినారు. ఇది కొన్ని దినాల నుంచి ఎవరు చూస్తూ ఉన్నారు చెప్పాలా? దావీదు చూస్తూ ఉన్నాడు. దావీదు చూసి సౌలు రాజు దగ్గరికి వచ్చి అంటున్నాడు, రాజా నాకు ఒక్క అవకాశం ఇవ్వు అంతే. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక్క అవకాశం ఇవ్వు అంతే. అంటే సహోదరులంతా కూడా కృంగదీస్తున్నారు, దావీదునే బలహీనపరిచినారు. నువ్వెంత, నీ వయస్సు ఎంత, అనుభవం లేని వాడవు, నువ్వేదో ఉద్ధరించటానికి వచ్చినావు అని దావీదుని అందరూ కూడా బలహీనపరిచినారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు వెళ్ళినాడు, గొలియాతు స్వరాన్ని సంపూర్ణంగా నిర్మూలన చేసేసినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు దాకా సౌలు అనుభవంలో నువ్వు ఉన్నావు. పక్కన వారితో చెప్పండి, సౌలు అనుభవంలో నువ్వు ఉన్నావని చెప్పండి. సెకండ్ తీసుకొని, సౌలు రాజు అనుభవంలో నువ్వు ఉన్నావని చెప్పండి. ఈరోజు దావీదు అనుభవంలో నువ్వు వెళ్ళబోతున్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవులు విసిగిపోవటానికి కాదు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నదే. కృంగిపోవటానికి కాదు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నదే. తెగించి సాధించి సంపాదించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంతే. హల్లెలూయా. ఈ రోజు దాకా సౌలు అనుభవంలో ఉన్నావు, క్రైస్తవుడవే. యు నో అబౌట్ ద పవర్ ఆఫ్ గాడ్, యు నో అబౌట్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. కానీ నువ్వు ముందుకు వెళ్తుంటే గొలియాతు మాటి మాటికి నిన్ను బలహీనపరుస్తున్నాడు. బిజినెస్ లో ఎంటర్ కాగానే నీకు వినబడే స్వరం ఎవరి స్వరం అంటే, ఎవరి స్వరం? గొలియాతు స్వరం. ఉద్యోగంలో ఎంటర్ కాగానే నీకు వినబడే స్వరం ఎవరిదంటే గొలియాతు స్వరం. కాలేజీలోకి ఎంటర్ కాగానే నీ ఫ్యూచర్ను డిస్టర్బ్ చేయటానికి గొలియాతు స్వరం వినబడుతున్నదే. ఒక స్టూడెంట్గా విసిగిపోతున్నావు, ఒక బిజినెస్ మ్యాన్ గా గొలియాతు స్వరాన్ని విని విసిగిపోతున్నావు, ఒక హౌస్ వైఫ్ గా రోజు వాడు నిన్ను కృంగదీస్తూ ఉంటే విసిగిపోతూ ఉన్నావు. ఎంతకాలం విసిగిపోతావు బిడ్డ నువ్వు ఇంకా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం విసిగిపోయి కృంగిపోయి
సౌలు రాజు అనుభవంలో బ్రతుకుతావు. ఈరోజు దాకా కృంగిపోయినావు, కానీ భయపడకో. ఈరోజు ఒక స్పెషల్ అనాయింటింగ్ అనేది మీలో యాక్టివేట్ కాబోతుంది. స్పెషల్ అనాయింటింగ్ అనేది మీలో యాక్టివేట్ కాబోతున్నదే. చూడండి, కాకికి గద్దకి ఉన్న డిఫరెన్స్ ఏంటిదంటే, కాకి ఏదైనా ముక్క తింటా ఉంటే వచ్చేస్తుంది. ఎవరు? గద్ద. గద్ద వచ్చి విసిగిస్తా ఉంటుంది కాకిని. విసిగిస్తా ఉంటే చివరికి కాకి విసిగిపోయి కావ్ 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 అని ఎగరటం స్టార్ట్ చేస్తుంది. గద్ద ఏమంటదంటే ఆవ్ 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 అంటా ఉంటుంది. ఒక లిమిటెడ్ దాకా వెళ్ళిన తర్వాత కాకికి ఆయాసం రావటం స్టార్ట్ చేస్తుంది. కానీ గద్ద మాత్రం టేక్ ఆఫ్ తీసుకుంటుంది అంతే. చెప్పట్టు కదా, అది టేక్ ఆఫ్ తీసుకున్నదంటే ఎక్కడ కూడా కనబడదు. ఏదో గద్దని చేజ్ చేయాలి అని కాకి వెళ్తుంది. ఎంత దూరం వెళ్తుంది భాయ్? కితనే దూర్ జాతా బోలో? ఒక లిమిటెడ్ దాకా వెళ్తుంది, దాని తర్వాత ఎగరలేదా. కానీ గద్ద మాత్రం, ఈగిల్ మాత్రం ఇట్లా టేక్ ఆఫ్ తీసుకొని వెళ్ళిపోయిందంటే మళ్ళా ఆ పరిసర ప్రాంతాలలో కూడా కనబడదు. ఎంతమంది కాకుల్లాగా ఉండాలని ఉన్నది? ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కానీ రాత్రి నేను గద్దలాగా టేక్ ఆఫ్ తీసుకోవాలని ఎంతమందికి ఆశ ఉన్నది? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వు మాటి మాటికి కృంగిపోతే నువ్వు టేక్ ఆఫ్ తీసుకో. మాటి మాటికి బలహీనమైతే నువ్వు టేక్ ఆఫ్ తీసుకో. కానీ రాత్రి ధైర్యం తెచ్చుకో సహోదరి, సహోదరుడా. సౌలు అనుభవంలో నుంచి దావీదు అనుభవంలోకి మీరు వెళ్ళబోతున్నారా? పిరికి ఆత్మ మనకు సంబంధించింది కాదు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట నేను చెప్తున్నాను. ఎందుకు దేవుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని హైదరాబాద్లో స్థాపించినాడో తెలుసా? కిస్కే లియే బోలో? కిస్కే లియే బోలో? పక్కన వార్త చెప్పండి. నీకోసమే అని చెప్పండి. మన కోసమే. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. ఎందుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని స్థాపించినాడంటే, ఫారినర్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో రివైవల్ తీసుకొని రావటానికి కాదు. ఇక ఆ రోజులు పోయినాయి. ఆమెన్. ఇట్లానండి, ఆ రోజులు పోయినాయని చెప్పండి. ఇక ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ ఫారినర్. నేను చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లోనే ఏలియాలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్నే భూలోకాన్ని తల్లక్రిందులుగా చేసే పౌలులు ఉన్నారు. అంతే ఉన్నారు. ఎందుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెలుసా? ఆయా దేశాలలో ఉన్న ఇంటర్నేషనల్ స్పీకర్స్ అంతా కూడా హైదరాబాద్లో దిగాల. ఎందుకు దిగాలో తెలుసా? హైదరాబాద్లో ఉన్న రివైవల్ని చూడటానికి. ఇది జరగబోతున్నదే. వరల్డ్ మ్యాప్ లో హైదరాబాద్ ని టిక్ చేయాలి ఫారినర్స్ అంతా కూడా. అంతే. హైదరాబాద్లో అడుగుపెట్టి హైదరాబాద్లో ఉన్న రివైవల్ని ఒక బాటిల్లో తీసుకొని వెళ్ళి వాళ్ళ సంఘాలని తగలబెట్టాలా. సీనియర్ పాస్టర్స్ ఏమనాలంటే, అసిస్టెంట్ పాస్టర్తో లండన్లో, అమెరికాలో ఉన్న సీనియర్ పాస్టర్స్ అసిస్టెంట్ పాస్టర్స్తో ఏమనాలంటే, గో టు ఆంధ్రప్రదేశ్ అండ్ కమ్. ఆమెన్. గో టు హైదరాబాద్ అండ్ కమ్. ఎందుకు అంటే ఇక్కడ లేని రివైవల్ హైదరాబాద్లో ఉన్నది. ఎందుకు అంటే గుడ్డివారు చూపు పొందుకోబోతున్నారు. చప్పట్లు కొడదాం. మూగవారు మాట్లాడబోతున్నారు. అంగహీనులు గంతులు వేయబోతున్నారు. పక్షవాతంతో వారు నడవబోతున్నారు. కాఫిన్ బాక్స్ లో ఉన్న డెడ్ బాడీస్ లేకపోతున్నాయి. మొదటి శతాబ్దం యొక్క ఉజ్జీవం రగులుతున్నది. ఫస్ట్ సెంచరీ రివైవల్, ఫస్ట్ సెంచరీ బ్రేక్‌త్రూ. Not in other countries, especially in Hyderabad, Andhra Pradesh.
You will see the first century revival. As an anointed prophet of God, I prophesy in the name of Jesus. అది కేవలం పాస్టర్ ప్రవీణ్ ద్వారా, పాస్టర్ శ్యామ్ కిషోర్ గారి ద్వారా, శామ్యుయల్ పట్టా గారి ద్వారా, సతీష్ గారి ద్వారా కాదు. నువ్వు సిద్ధపడితే నీ ద్వారా తగలబడబోతున్నది. అది జరగబోతున్నది, జరగబోతున్నది, జరగబోతున్నది. అంతే. ప్రతి థియేటర్స్, ఫిలిం థియేటర్స్ అంతా మందిరాలుగా మారునుగాక. ప్రతి క్లబ్స్, కంట్రీ క్లబ్, సికింద్రాబాద్ క్లబ్, డెక్కన్ క్లబ్ మందిరాలుగా, వర్షిప్ సెంటర్స్ గా మారునుగాక. అది మారబోతున్నది, అది జరగబోతున్నది, జరగబోతున్నది, జరగబోతున్నది. ఈ సమయంలో మీపై ఒక అనాయింటింగ్ దిగటమును బట్టి కొంతమంది చప్పట్లు కొడుతూనే ఉంటారు, చప్పట్లు కొడుతూనే ఉంటారు. ఎంత కంట్రోల్ చేసినా చప్పట్లు కొట్టడం ఆగదు. చప్పట్లు కొడుతూనే ఉంటారు. ఒక అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నాం, ఒక పవర్ ని మేము డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం. అందరు చప్పట్లు కొడుతూనే ఉండండి, చప్పట్లు కొడుతూనే ఉండండి గట్టిగా. చప్పట్లు కొట్టటము కొంతమంది ఎంత కంట్రోల్ చేసినా ఆగదు. అట్టివారు పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకి వచ్చేసేయండి. బైబిల్లో ఏ మిరకల్స్ అయితే మోషే ద్వారా చేసినాడో ఈ లాస్ట్ డేస్ లో ఆ మిరకల్స్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ మ్యాగజైన్ లో నుంచి దేవుని అనాయింటింగ్ రిలీజ్ అవుతుంది. స్టేజ్ మీద ఉన్న వారందరు కింద పడిపోతారు, వాళ్ళు చప్పట్టు కొట్టడం ఆగిపోతుంది. పక్క జరగండి, వెనకాల పట్టుకోండి, వెనకాల పట్టుకోండి. హోలీ స్పిరిట్ గాడ్ టచ్, టచ్. ఇదిగో నవంబర్ నెల డ్యూటీ పోయి వచ్చి ఇంటికి వచ్చినాక ఇట్లా దొబ్బినట్టు అయింది. ఇక్కడ ఎముక ఇరిగినాక ఈఎస్ఐ హాస్పిటల్లో వారం రోజులు అడ్మిట్ చేసిండ్రు. డాక్టర్లు అన్నారు, ఈ ముసలామెకు ఏం చెయ్యలేము, ఇంటికి తీసుకుపోయి పండుకున్నామెకే ఇలా చెయ్యాలి అని అంటే, నా మన్మడు పౌలు ఇక్కడికి వచ్చి పేరాయిలు దస్తు తీసుకొచ్చి నాకు వారం రోజులు కట్టినాక లేచి కూసుకున్నా, బాత్రూమ్కు కూడా పోయినా, ఇప్పుడు నడవగలుగుతున్నాను. తర్వాత తక్కువైనాక ఇక్కడ ఛాతి దగ్గర ఒక గడ్డలాగా తయారైంది. అది అయినాక కూడా నేను పేరాయిలు రాసుకున్నా, దస్తు పెట్టుకున్నా, దానంతలో అదే కారిపోయింది, తక్కువైపోయింది. మా పాపకి ఏమైందంటే ఫిబ్రవరిలో ఇక్కడే చర్చికి రాబడుతుంటే ఒక బైక్ మీద, వేరైన బైక్ మీద కూర్చొని బస్ స్టాప్ కాడికి వస్తుంటే అందులో పయ్యలో పడి మొత్తం కాలు స్కిన్ పోయింది, మధ్యలో కాలు కొంచెము ఇదైనండి. అయితే హాస్పిటల్కి వచ్చి సిమెంట్ పట్టేస్తే అసలు పిల్ల తట్టుకోలేకుంటే మంటలు అంటే బెల్లంపల్లికి ఫోన్ చేసి ప్రార్థన చేపిస్తే మళ్ళీ పాపకు ప్రార్థన చేసి, అమ్మ సంపూర్ణ నీకేం కాదు, నీకు మంచిగా అవుతుంది అంటే పట్టిప్పేసి మళ్ళీ పోయి అక్కడ మందేస్తారు, చెట్ల మంది అంటే అక్కడ పోయి వేయించుకోవాల్సిన అసలు పిల్ల కాలు ఇట్లా మంచిగా నడవడానికి పిల్ల రాకుండా ఆయిల్ ప్రేయర్ ఉన్న రోజు వచ్చి ఆయిల్ పెట్టించుకొని మళ్ళీ అన్న మరి చాలా నొప్పి, పాప నడుస్తలేదన్న మరి ఎట్లా అంటే, అమ్మ నువ్వు ఉండు ప్రేయర్ చేయించుకుంటుంటే మాకు బస్సులు ఏమో ఇక్కడ అట్లా మేము వెళ్ళదిక్కు వెళ్ళవు. సరే అని మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెల్లారులే చూస్తాలకి పాప చక్కగా కాలు పెట్టి మంచిగా నడుస్తుంది. కాలు ఇట్లా కింద పెట్టలేని పాప చక్కగా నడుస్తుందంటే గొప్ప కార్యం దేవుడు మా పట్ల చేసినందుకు దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా ఇంకొక సాక్ష్యం ఏంటిదంటే, నాకు ఇప్పుడు 6-7 సంవత్సరాల నుంచి ఈ తల పక్క మొత్తం నొప్పి, ఎంత బాధనో నాకైతే. ఆ నొప్పి వచ్చినప్పుడు అయితే నేను ఎంత హాస్పిటల్కి పోయినా, ఎక్కడికి పోయినా అసలు తగ్గలేదు. పోయిన నెల మొదటి వారం రోజు అమ్మగారితో ప్రేయర్ చేయించుకున్న నొప్పి అసలు నిలబడదామంటే నొప్పి తట్టుకుంటలేను. ఇక్కడ నుండి కడుపులకు నొప్పి, చేతి ఇట్లా పైకి లేస్తలేదు. వచ్చి అమ్మతో మళ్ళా
అమ్మ నాకు ఇక్కడ నొస్తుందంటే ఆయిల్ కొట్టి నాకు ప్రేయర్ చేసినప్పుడు అక్కడ ఇక్కడ నుండి అసలు కిందికి దిగల నొప్పి మొత్తం అయిపోయింది. చేతి మంచిగా నాకు ఇప్పుడు ఈ చేతి ఇది ఏమి నొప్పి లేదు, ఏమి లేదు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. నెలలో సంగారెడ్డిలో మీటింగ్స్ పెట్టారు మమ్మీ డాడీ వాళ్ళు. మరి మీటింగ్స్లో మరి సీరియల్ సినిమాలు చూసేవాళ్ళు లేచి నిలబడమన్నారు. నాకైతే సీరియల్ అంటే చాలా ఇష్టంతో ఉండేదాన్ని. మరి డాడీ అయితే ఎప్పుడైతే లేపి నిలబెట్టారో నేను నా కుటుంబం అందరం ఇప్పుడు సీరియల్కు దూరంగా ఉంటున్నాము. సీరియల్ చూద్దామన్నా కానీ విరక్తి కలుగుతుంది. నిజంగా నేను అటువంటి వీక్నెస్ నుంచి బయటికి రాలేనేమో అనుకున్నాను. కానీ దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం. నేను నా పిల్లలు అందరూ మానేసి ఇప్పుడు ప్రతి ప్రోగ్రాం డాడీ వాళ్ళదైతే ప్రతి ప్రోగ్రాం చూస్తూ ఉంటున్నాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించు. నాకు వివాహమై 13 సంవత్సరాలు అయిందండి. పిల్లలు లేరు. 5 బిడ్డలు పుట్టి చనిపోయారు. ఎంతో వేదన, బాధ. అయితే లైవ్లో పాలు పొందేదాన్ని. ఇక్కడికి 7 వీక్స్ వచ్చానండి ప్రేయర్కి. వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. బాగా పుట్టాడండి. ఈరోజు కరెక్ట్గా 21 డేస్. బాబు చాలా సీరియస్గా ఉన్నాడండి. అయితే రెయిన్బో హాస్పిటల్లో పెట్టాం. ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఫస్ట్ అయితే వాళ్ళు అసలు అడ్మిట్ చేసుకున్నారు. బ్లడ్ అంతా పాయిజన్ అయింది, చనిపోతాడని చెప్పారండి డాక్టర్స్. అయితే ఇంకా హోప్స్ లేవని చెప్పారు. వెనక్కి తీసుకెళ్ళిపోమని చెప్పారు. కానీ దేవుడు గొప్పవాడు. వెంటనే ప్రేయర్ కచ్చిపు, ప్రేయర్ ఆయిల్ మొత్తం బాడీ అంతా అప్లై చేశానండి. వెంటనే వెంటిలేటర్లో ఉన్న బాబు ఇప్పుడు వితౌట్ ఆక్సిజన్ బాగున్నాడు. ఇంకా 3-4 డేస్లో డిశ్చార్జ్ అవ్వబోతున్నాం. మా బాబు గురించి అయితే అందరూ ప్రార్థన చేయండి.